హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. యూపీఎస్ ఇన్ఫినిటీ 40,000 కి జాయిన్ అయ్యే చిట్ట చివరి అవకాశం 8 ఇన్స్టాల్మెంట్స్ లో 5,000 పర్ మంత్ చొప్పున మీరు ఇంకా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఓన్లీ టిల్ 31st ఆగస్ట్. సెప్టెంబర్ ఫస్ట్ నుంచి 50,000 అయిపోతుంది. సో 5 ఇన్స్టాల్మెంట్స్ 10,000 ఈచ్ అవుతుంది. 50,000 ఫ్రమ్ 1st సెప్టెంబర్. సో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు 31st ఆగస్ట్ లోపే జాయిన్ అయితే మీకు బెటర్. సో లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్ టుడే. సో ఐ టేకెన్ ఇట్ ఫ్రమ్ పేజ్ నెంబర్ 7. So essay writing help అవుతుంది యూపీఎస్సీకి ఎస్పెషల్లీ, అండ్ డీసెంట్ వొకాబులరీ ఉంది. నాట్ ఎ వెరీ డిఫికల్ట్ ఎడిటోరియల్ యాజ్ ఫార్ యాజ్ వొకాబులరీ ఈస్ కన్సర్న్. సో ఫాస్ట్గా చదవడానికి ట్రై చేయాలి ఇట్లాంటి వాటికి మీరు. లెట్స్ లుక్ అట్ దిస్. డివైజింగ్ స్టేట్ స్పెసిఫిక్ ఇండస్ట్రియలైజేషన్ స్ట్రాటజీస్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ద సెంటర్ విల్ ఇంప్రూవ్ మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ ని ఇంప్రూవ్ చేయడం ఎలాగా? మ్యాగ్నెట్స్ అంటే అర్థం ఏంటి? అట్రాక్ట్ చేసేవి. మ్యానుఫ్యాక్చరింగ్ ని అట్రాక్ట్ చేసేది ఏంటి? మ్యాగ్నెట్ ఏం చేస్తుంది? ఐరన్ అట్రాక్ట్ చేస్తుంది కదా. సిమిలర్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ని ఏది అట్రాక్ట్ చేస్తుంది, ఏ ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బిల్డ్ అవుతుంది అనేది ఈ ప్రొఫెసర్ గారు ఇచ్చిన ఇన్పుట్స్ అనమాట. ఇవన్నీ డివైజింగ్ అంటే అర్థం ఏంటి? డివైజ్ చేయడం అంటే ఒక స్ట్రాటజీని, ఒక ప్లాన్ ని, రైట్? ప్లాన్ చేయడాన్ని మనం డివైజ్ అంటాం. ప్లాన్ ఆర్ ఇన్వెంట్ అనేది అని అనొచ్చు. ప్లాన్ చేయడం సింపుల్ గా. డివైజింగ్ అంటే ప్లానింగ్. స్టేట్ స్పెసిఫిక్ ఇండస్ట్రియలైజేషన్ స్ట్రాటజీస్ ఓవరాల్ గా సెంటర్ వైజ్ కాకుండా ఏ స్టేట్ కి ఆ స్టేట్ కు ఉన్న అడ్వాంటేజెస్, దానికి ఉన్న ప్లస్ పాయింట్స్, వీటి బట్టి వాళ్ళ స్టేట్ యొక్క జియోగ్రఫీని బట్టి, జియో పొలిటికల్ సినారియోని బట్టి ఇండస్ట్రియలైజేషన్ స్ట్రాటజీస్ బిల్డ్ చేయాలి, ప్లాన్ చేయాలి విత్ ఇన్ కోఆర్డినేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ తో, వాళ్ళ సమన్వయంతో చేస్తే అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఏమంటున్నారు. మెనీ థింక్, అందరూ అనుకుంటారు, ఏమనుకున్నారు, దట్ ఇన్ ద ఆఫ్టర్మ్యాత్ ఆఫ్ ద పాండమిక్ సెవరల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆపరేటింగ్ ఫ్రమ్ చైనా విల్ రీలొకేట్ దేర్ బిజినెసెస్ టు అదర్ డెస్టినేషన్స్ ఇంక్లూడింగ్ ఇండియా. సో అందరం ఏమనుకుంటున్నాం మనం ఇప్పుడు? ఇన్ ద ఆఫ్టర్మ్యాత్ ఆఫ్. ఆఫ్టర్మ్యాత్ అనే పదం ఎప్పుడు వాడతారంటే ఏదైనా అన్ప్లెజెంట్ ఈవెంట్ తర్వాత పరిస్థితులు. అర్థమవుతుందా? అంటే అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్టర్ an unpleasant event, లేదా కాన్సిక్వెన్సెస్ ఫాలోయింగ్ an unpleasant event. అన్ప్లెజెంట్ ఈవెంట్ అంటే సునామీలు కానీ, పాండమిక్స్ కానీ, యుద్ధాలు కానీ, ఏవైనా సరే ఎనీ నెగిటివ్ ఈవెంట్ తర్వాత పర్యవసానం, తర్వాత ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడినప్పుడు, సిచ్యువేషన్స్, ఆ తర్వాత ఉన్న సిచ్యువేషన్స్ గురించి మాట్లాడినప్పుడు we use the word aftermath. In the aftermath of the pandemic, several manufacturing companies operating from China will relocate their businesses to other destinations including India. అందరూ అదే అనుకున్నారు. చైనాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని కూడా అక్కడ నుంచి వేరే డెస్టినేషన్స్ కి రీలొకేట్ అయిపోతాయి. ఆ వేరే డెస్టినేషన్స్ ఏంటి? అందులో ఇంక్లూడింగ్ ఇండియా కూడా ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒక వాదన, ఒక ఆలోచన. మెనీ అమెరికన్, జాపనీస్ అండ్ సౌత్ కొరియన్ కంపెనీస్ బేస్డ్ ఇన్ చైనా హ్యావ్ ఇనిషియేటెడ్ డిస్కషన్స్ విత్ ది ఇండియన్ గవర్నమెంట్ టు రీలొకేట్ దేర్ ప్లాన్స్ టు ఇండియా. ఇండియన్ గవర్నమెంట్స్ తో ఆల్రెడీ ఈ కంపెనీస్, కొన్ని అమెరికన్ కంపెనీస్, జాపనీస్ కంపెనీస్, సౌత్ కొరియన్ కంపెనీస్ ఇండియన్ గవర్నమెంట్ తో డిస్కషన్ మొదలు పెట్టాయి. దేనికి? టు రీలొకేట్ దేర్ ప్లాంట్స్ అంటే ఇండస్ట్రీస్ టు ఇండియా. కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఎగ్జిట్ చైనా డ్యూ టు 3 ప్రైమరీ రీజన్స్. ఎందుకు చైనా నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాయి? మెయిన్ గా 3 కారణాలు ఉన్నాయి. 3 ప్రైమరీ రీజన్స్. The first is the realization that relying heavily on China for building capacities and sourcing manufacturing goods is not an ideal business strategy due to supply chain disruptions in the country caused by COVID-19. ఎక్కువగా చైనా మీదే డిపెండ్ అయిపోవడం, మొత్తం కెపాసిటీ అంతా చైనాలోనే ఉండడం, డైవర్సిఫికేషన్ లేకపోవడం అనేది సస్టైనబుల్ స్ట్రాటజీ కాదు. ఎందుకంటే అక్కడ ఇట్లాంటి వైరస్లు వచ్చే అవకాశాలు వేరే కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే చైనాలో ఎక్కువగా ఉన్నాయి. బికాస్ ఆఫ్ దేర్ పెక్యులియర్ ఫుడ్ హ్యాబిట్స్. ఈ ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా, రకరకాల కారణాల వల్ల అక్కడ వైరస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు COVID-19 వల్ల సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ వచ్చాయనుకోండి. ఇమాజిన్ చేయండి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఏదైనా ఒక కంపెనీ, మెజారిటీ ఆఫ్ ద ప్రొడక్షన్ హ్యాపెన్స్ ఓన్లీ ఫ్రమ్ చైనా అనుకోండి. 80% ఆఫ్ ప్రొడక్షన్ ఓన్లీ ఫ్రమ్ చైనా. అండ్ చైనాలో ప్రాబ్లం వచ్చి కంపెనీ మూసేస్తే పరిస్థితి ఏంటి? వరల్డ్ వైడ్ అన్ని చోట్ల కూడా సప్లై చైన్ ఆగిపోతుంది. మరి ఎక్కడ నుంచి సప్లై జరగదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మొత్తం ఒకే చోట కాన్సన్ట్రేట్ అవడం, దట్ టు ఇన్ ఏ కంట్రీ లైక్ చైనా ఒక ఇష్యూ అవుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు COVID-19 వల్ల ఈ సప్లై చైన్ డిస్రప్షన్స్ వస్తున్నాయి. సప్లై చైన్ డిస్రప్షన్ అంటే అర్థం ఏంటి అంటే ప్రొడక్షన్ జరిగిన దాటి నుంచి తర్వాత వాళ్ళ 2 రకాలు చూసుకోండి. సప్లై చైన్ అంటే ఇలా అర్థం చేసుకోవచ్చు. రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ నుంచి, అంటే ఒక వస్తువు తయారు చేయడానికి అవసరమైన రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసి
ప్రొడక్షన్ చేసి దాన్ని మార్కెటింగ్ చేసి దాన్ని చివరిగా ఏ ప్రాంతాల్లో అమ్ముతారో ఆ ప్రాంతాల్లో అమ్మకానికి ట్రాన్స్పోర్ట్ చేయడం. ఇది మొత్తం ఎంటైర్ సైకిల్ మనం సప్లై చైన్ అంటాం. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా సరే చైన్ బ్రేక్ అయిపోతుంది. అది విషయం మేడం. డిస్రప్షన్ అంటే నార్మల్ గా జరిగేది నార్మల్ గా జరగకుండా చేయకపోవడం, డిస్రప్షన్ ద యాక్టివిటీ. ఎస్పెషల్లీ నిన్న 24th ఏమైందంటే ఒక 1 hour 2 hours పాటు 3-4 hours పాటు జూమ్ పనిచేయలేదు. సో వాడు మెయిల్ పెట్టాడు, సారీ ఫర్ ద డిస్రప్షన్ ఇన్ ద యాక్టివిటీ అన్నాడు. అంటే మనం నార్మల్గా జూమ్ వాడుకోలేకపోయాం కదా, డిస్రప్షన్ వచ్చింది. సో డిస్రప్షన్ మనం అలా అర్థం చేసుకోవాలి. ద సెకండ్ ఈస్ ద ఫీల్ ఆఫ్ చైనీస్ డామినెన్స్ ఓవర్ ద సప్లై ఆఫ్ ఎసెన్షియల్ ఇండస్ట్రియల్ గుడ్స్. ఎసెన్షియల్ ఇండస్ట్రియల్ గుడ్స్ మీద చైనా వాళ్ళ డామినేషన్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎసెన్షియల్ అంటే ఇంపార్టెంట్, రైట్, నెసెసరీ. వాటి మీద వాళ్ళ డామినెన్స్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. మొత్తం అంతా ప్రొడక్షన్ అంతా అక్కడే జరిగితే అనేది సెకండ్ ఫియర్. మూడవది, ద గ్రోయింగ్ రిస్క్ ఆఫ్ అన్సర్టనిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ operating from or dealing with China in the light of geopolitical and trade conflicts between China and other countries, particularly the US. దీని అర్థం ఏంటి? ట్రేడ్ ఇష్యూస్. ఇప్పుడు చైనాకి యుఎస్ కి ట్రేడ్ ఇష్యూస్ వచ్చాయి, అలాగే చైనాకి అదర్ కంట్రీస్ కి కూడా ట్రేడ్ ఇష్యూస్ వస్తున్నాయి. సో టేకింగ్ దెమ్ ఇన్ టు కన్సిడరేషన్. ఇక్కడ ఇన్ ద లైట్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? ఇన్ ద లైట్ ఆఫ్ అంటే టేకింగ్ దీస్ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్. వీటిని చైనాకి వివిధ దేశాలతో ఉన్న ట్రేడ్ ఇష్యూస్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటే, రైట్, దాని వల్ల కూడా అన్సర్టెనిటీ పెరిగిపోతుంది. అన్సర్టెనిటీ అనేది రిస్క్. బిజినెస్ ఎన్వైరన్మెంట్ లో ఎప్పుడు కూడా సర్టెనిటీ ఉండాలి. ఎంత బిజినెస్ అవ్వచ్చు, ఎంత మనకి ప్రొడక్షన్ చేయాలి, ఎంత అమ్మే అవకాశం, ఇలాంటివన్నీ క్లియర్ గా తెలిస్తేనే ప్లాన్ చేసుకుంటారు. అన్సర్టెనిటీ వచ్చిందంటే చేయలేరు. ఇప్పుడు ట్రేడ్ టెన్షన్స్ వల్ల ఎప్పుడు చైనా గుడ్స్ మీద వేరే వాళ్ళు ఇంపోర్ట్ డ్యూటీలు వేస్తారో తెలియదు, ఎప్పుడు వేరే వాళ్ళ గుడ్స్ పైన చైనా ఇంపోర్ట్ డ్యూటీ చేస్తుందో తెలియదు, ఈ టారిఫ్స్ వేస్తారో తెలియదు, ఈ టారిఫ్ వార్స్ ఎప్పుడు ఎంత ఉంటాయో తెలియదు. సో చాలా ఇష్యూస్ వస్తాయి. సో ఇష్యూస్ అన్ని రాకుండా ఉండాలి అంటే కొంచెం చైనా నుంచి మనకి ఎక్స్పోజర్ తగ్గించుకుంటే బెటర్. చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. చీప్ లేబర్, ఫేవరబుల్ పాలసీస్, ఇవన్నీ ఉండడం వల్ల ఈ కంట్రీస్ అన్ని కూడా, ఈ కంపెనీస్ అన్ని కూడా చైనాలో చేస్తాయి. తక్కువ కాస్ట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతారు. కాకపోతే ఈ అన్సర్టెనిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి నౌ దే ఆర్ ప్లానింగ్ టు ఎగ్జిట్. సో 3 రీజన్స్ చెప్పారు. సో మొదటి రీజన్, చైనా మీద ఎక్కువగా ఆధారపడడం, రిలై అంటే ఆధారపడడం, డిపెండ్. ఓకే, ఆధారపడడం వల్ల అది ఐడియల్ బిజినెస్ స్ట్రాటజీ కాదు, ఎందుకంటే సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎసెన్షియల్ ఇండస్ట్రియల్ గుడ్స్ మీద చైనా డామినెన్స్ పెరిగిపోతుందేమో అనే భయం. మూడోది అన్సర్టెనిటీ, ఎందువల్ల? జియో పొలిటికల్ అండ్ ట్రేడ్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల. కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలు, డిస్టర్బెన్సెస్, రైట్. సో అమెరికాకి చైనాకి మధ్యలో, చైనాకి మిగిలిన దేశాలకి మధ్యలో ఇవి ఉండడం వల్ల కూడా మనకి బిజినెస్ అన్సర్టెనిటీ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అనేది కూడా ఇంకో కారణం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఎంఫసిస్ అంటే అర్థం ఏంటి? స్ట్రెస్, ఒకదాని మీద స్ట్రెస్ చేయడం. ఆన్ యూజింగ్ ద COVID-19 క్రైసిస్ as an opportunity to pursue the goal of a self-reliant India must be viewed against this background. అర్థమవుతుందా? సో అగెన్స్ట్ దిస్ బ్యాక్గ్రౌండ్, ఏంటా బ్యాక్గ్రౌండ్? చైనా పరిస్థితులు బాగాలేవు, చైనా నుంచి కంపెనీస్ అన్ని కూడా ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాయి అనే ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ఎంఫసిస్ మనం చూడాలి. దేనిపైన? ఆన్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా. రిలయంట్ అంటే ఏంటి? ఆధారపడ్డం. సెల్ఫ్ రిలయంట్ అంటే తన మీద తనే ఆధారపడ్డం, ఆత్మనిర్భర్. ఓకే, అంటే మనం వేరే కంట్రీస్ మీద, ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీస్ తగ్గించుకొని మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలి ఇండియాలో అని నరేంద్ర మోదీ గారు భావిస్తున్నారు. ఈ భావనని అగెన్స్ట్ దిస్ బ్యాక్గ్రౌండ్ మనం చూడాలి. చైనా నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఒకవైపు, అదే టైంలో మనం చేద్దాం అనుకుంటున్నాం. కెన్ ఇండియా సక్సీడ్ ఇన్ అట్రాక్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్స్ అండ్ జాబ్స్ ఫ్రమ్ చైనా? ఇండియా సక్సీడ్ అవ్వగలుగుతుందా మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్స్ ని మరియు జాబ్స్ ని చైనా నుంచి అట్రాక్ట్ చేయడంలో అనేది క్వశ్చన్. చైనాలో ఇష్యూస్ ఉన్నాయి, కరెక్ట్. ఇండియాలో దాన్ని ప్రమోట్ చేస్తున్నారు, కరెక్ట్. అయితే ఆపర్చునిటీ ఉంది, అంతా బాగానే ఉంది, కానీ అట్రాక్ట్ చేయగలుగుతుందా? ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవసరమైన అట్రాక్టింగ్ ఆప్షన్స్ ఉన్నాయా లేదా? అందుకే మ్యాగ్నెట్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నారు. సిచ్యువేషన్, పొలిటికల్ ఎన్వైరన్మెంట్ కరెక్ట్ గానే ఉంది, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అవసరమైన ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ ఇండియాలో ఇవ్వగలుగుతామా లేదా? ల్యాండ్ ఇవ్వాలి, చీప్ లేబర్ ఉండాలి, స్కిల్ సెట్ ఉండాలి, దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. అండ్ మనకి గవర్నమెంట్ పాలసీస్ అనేవి ఇండస్ట్రీకి సపోర్టివ్ గా ఉండాలి, ఇలా చాలా ఉంటాయి. లేబర్ రూల్స్ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు విశ్లేషిద్దాం. సో సెకండ్ పారాగ్రాఫ్ సేస్ ఇండియాస్ పొజిషన్. ఇండియా ప్రెసెంట్ పొజిషన్ ఏంటి? ఇండియాస్ పొజిషన్ అంటే అర్థం ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇండియాకి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అని అర్థం. ఇండియా లాగ్స్ ఫార్ బిహైండ్ చైనా ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రావెస్. ప్రావెస్ అంటే అర్థం ఏంటి? స్కిల్.
అదే ఏదన్నా ఒక పర్టికులర్ యాక్టివిటీలో మనకున్న స్కిల్ని మనం ప్రోగ్రెస్ అంటాం, రైట్? మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్ విషయంలో ఇండియా చాలా వెనక్కి, ఇందాకే చెప్పాను మనకి లేబర్, స్కిల్ఫుల్ లేబర్ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లు జరగవు. చైనాలో దే స్పెంట్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ అండ్ ఎఫర్ట్ ఇన్ ఎడ్యుకేటింగ్ దేర్ ఇన్ బిల్డింగ్ ద స్కిల్స్ ఆఫ్ చైనీస్ లేబర్. చాలా ఎఫర్ట్ పెట్టింది చైనీస్ గవర్నమెంట్. ఇండియాలో స్కిల్ సెట్ అనేది తక్కువ ఉంది కంపారిటివ్గా. అండ్ ల్యాగ్ అంటే అర్థం ఏంటి? వెనకబడ్డాం. ల్యాగ్ ఉంది అంటే వెనకబడింది. చైనాతో కంపేర్ చేస్తే చాలా వెనక్కి ఉంది ఇండియా. చైనా ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ కంట్రిబ్యూషన్ టు వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్. వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ కి ఇచ్చిన కంట్రిబ్యూషన్ లో, అంటే వర్క్ లేబర్ కంట్రిబ్యూషన్ లో చైనా టాప్ ఉంది. ఇండియా ఏమో 6th ఉంది. ఎగ్నెస్ట్ ఇండియాస్ టార్గెట్ ఆఫ్ పుల్లింగ్ అప్ ద షేర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ టు 25% by 2022, its share stood at 15% in 2018. ఓన్లీ చూడండి, ఇండియా 2022 కల్లా 25% మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ ఉండాలి జీడిపిలో అని చెప్పి కోరుకుంటుంది. అంటే మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో మనం ప్రిడామినెంట్ గా 3 సెక్టర్స్ తీసుకుంటాం: ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ, రైట్? సో ప్రైమరీ సెక్టర్ అంటే మనకి అగ్రికల్చర్, మైనింగ్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, ఇవన్నీ కూడా ప్రైమరీ సెక్టర్ అంటాం. ప్రైమరీ సెక్టర్ అని ఎందుకంటాం? సో దీన్ని డైరెక్ట్ గా, అంటే ప్రాసెసింగ్ ఉండదు, నేల నుంచి పండిస్తాం మనం, అగ్రికల్చర్ యాజ్ ఇట్ ఈస్ గా వాడతాం. అలాగే ఆవులు, పశువులు, వాటి నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటాం. సో దీన్ని మనం ఏమంటామంటే ప్రైమరీ సెక్టర్. మైనింగ్ తీసుకోండి, మైనింగ్ లో ఏమవుతుంది? భూమి నుంచి దాన్ని వెలికి తీయడమే మైనింగ్. ఆయిల్ రిఫైనింగ్ తీసుకోండి, రిఫైనింగ్ అంటున్నాను, ఆయిల్ వెలికి తీయడం తీసుకోండి, క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ తీసుకోండి, దట్ ఈస్ ప్రైమరీ. సెకండరీ సెక్టర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఏమవుతుంది? ఒక రా మెటీరియల్ ఉంటుంది, దాన్ని ప్రాసెస్ చేసి ఫైనల్ గుడ్ వస్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కువగా ఉంటుంది, మెషిన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. ఒక వస్తువు యొక్క రూపాంతరం చెంది ఇంకొక రూపంలోకి మారుతుంది. అది సెకండరీ సెక్టర్, టెరిషియరీ సెక్టర్ ఆర్ సెకండరీ సెక్టర్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. థర్డ్ ది ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ. థర్డ్ ది సర్వీసెస్. సర్వీసెస్ మనం టెరిషియరీ సెక్టర్ అని కూడా అనవచ్చు. ఓకే, ఇండియాలో ఇప్పుడు 3 సెక్టర్స్ తీసుకున్నప్పుడు ఇండియాలో జీడిపికి మాక్సిమం కాంట్రిబ్యూషన్ ఇస్తుంది సర్వీసెస్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ తక్కువ ఉంది. సో 2018లో ఎంత ఉంది? ఓన్లీ 15% ఉంది 2018లో. దాన్ని 2022 వల్ల 25% చేయాలి అనేది ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఎయిమ్. ఇది మన టార్గెట్. ఓకే, ఓన్లీ హాఫ్ ఆఫ్ చైనాస్ ఫిగర్. ఇది 15% అంటే చైనా ఫిగర్ లో హాఫే. చైనాకి 30% ఉంటే ఇండియాలో ఓన్లీ 15% ఉంది అని అంటున్నాం. Industry value added grew at an average annual rate of 10.68% since China opened up its economy in 1978. In contrast, against the target of 12%, the manufacturing sector has grown at 7% after India opened up its economy. చైనాలో 1978లో ఎకానమీ ఓపెన్ అప్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాన్యువల్ రేట్ 10.68% గ్రోత్ రేట్ కనిపించింది చైనాలో. మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే మాట్లాడతాం, జీడిపి గ్రోత్ రేట్ కాదు ఇది. అదే ఇండియాలో తీసుకుంటే 1990sలో ఇండియా ఓపెన్ అప్ చేసిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క గ్రోత్ ఓన్లీ 7%. ఓవరాల్ గా గ్రోత్ బాగానే ఉంది, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క గ్రోత్ తక్కువే ఉంది, 7% మాత్రమే ఉంది. నెక్స్ట్ టు ది యూరోపియన్ యూనియన్, చైనా వాజ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ గుడ్స్ ఇన్ 2018. 2018లో యూరోపియన్ యూనియన్ తర్వాత చైనాయే లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్స్ విత్ అన్ 18% వరల్డ్ షేర్. వరల్డ్ షేర్ లో 18% చైనాదే ఉంది. India is not part of the top 10 exporters who accounted for 83% of world manufacturing exports in 2018. 2018లో వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ లో టాప్ 83% లో ఇండియా యొక్క స్థానం లేదు. సో టాప్ 10 ఎక్స్పోర్టర్స్ లో ఇండియా లేదు. అంటే ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎంత వెనకబడి ఉందో చెప్తున్నారు. ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది టాప్ 10 ఎక్స్పోర్టర్స్. ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద టాప్ 10 ఎక్స్పోర్టర్స్ హూ అకౌంటెడ్ ఫర్ 83%. 83% వరల్డ్ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా టాప్ 10 చేస్తున్నాయి, అందులో ఇండియా లేదు. ఇక్కడ అకౌంటెడ్ ఫర్ అంటే అర్థం ఏంటి? మొత్తం అయ్యింది అని. ఇట్ అకౌంట్స్ టు దిస్ మచ్ అంటే మనకి ఆ మీనింగ్ వస్తుంది. అకౌంట్ ఫర్. ఓకే, రెస్పాన్సిబుల్ ఫర్ అని అర్థం చేసుకోవచ్చు. హూ ఈజ్ అకౌంటబుల్ ఫర్ దిస్, హూ ఈజ్ అకౌంటెడ్ ఫర్ దిస్, హూ అకౌంటెడ్ ఫర్ అన్నారు. ఇక్కడ అకౌంట్ అనేది మనకి
రెస్పాన్సిబుల్ ఫర్ అన్నట్టు లెక్క వేయచ్చు. అంటే దీనికి లెక్క అది అని అర్థం. అలా చేసుకోండి. 83% లెక్క ఎలా వచ్చింది? టాప్ 10 ఎక్స్పోర్టర్స్ నుంచే వచ్చింది అని మనం అర్థం చేసుకోవచ్చు. మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి అకౌంట్ ఫర్ కి. ఫస్ట్ మీకు చెప్పాను చూడండి, ఇదంతా టోటల్ చేస్తే మనకి 83% వస్తుంది. అంటే టు ఫార్మ్ ఎ సమ్ ఆఫ్, టు ఫార్మ్ ది టోటల్ ఆఫ్ ఈ టాప్ 10 ఎక్స్పోర్టర్స్ యొక్క కాంట్రిబ్యూషన్స్ అన్ని యాడ్ చేస్తే 83% వస్తుంది. అది మనకి కాంటెక్స్ట్ బట్టి తెలిసిపోతుంది, సింపుల్ అది. దిస్ కాంట్రాస్టింగ్ ట్రెండ్, కాంట్రాస్ట్ అంటే అర్థం ఏంటి? బ్లాక్ ఒకవైపు వైట్ ఒకవైపు పెట్టామనుకోండి కాంట్రాస్ట్, దాన్ని మనం కాంట్రాస్ట్ అంటాం. ఓకే, బ్లాక్ గ్రే పెడితే పెద్ద డిఫరెన్షియేషన్ ఉండదు కదా కలర్స్ లో, అది కాంట్రాస్ట్ కాదు. బ్లాక్ వైట్ ఫుల్ కాంట్రాస్ట్. దిస్ కాంట్రాస్టింగ్ ట్రెండ్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్ బికాస్ కంపేర్ టు India faces numerous constraints in promoting the manufacturing sector. ఈ కాంట్రాస్టింగ్ పదం ఎందుకు వాడారో చూసారా? ఇండియా ఏమో ఎంత వెనకబడింది, చైనా ఏమో ఎంత టాప్ లో ఉందని చెప్తున్నారు. చైనా 18% వరల్డ్ ఎక్స్పోర్ట్స్ చైనాయే చేస్తుంది. టాప్ 10 ఎక్స్పోర్టర్స్ లో ఇండియా లేదు. ఇంత కాంట్రాస్ట్ ఉంది ఇండియాకి చైనాకి మధ్యలో. ఈ ట్రెండ్ సర్ప్రైజింగ్ కాదు, ఎందుకంటే కంపేర్ టు చైనాతో కంపేర్ చేస్తే ఇండియా ఫేసెస్ న్యూమరస్ కన్స్ట్రెయింట్స్. కన్స్ట్రెయింట్స్ అంటే అడ్డంకులు. కన్స్ట్రెయింట్స్ అంటే అడ్డంకులు, ఇబ్బందులు ఎలాగ తీసుకోవచ్చు. ఇన్ ప్రమోటింగ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రమోట్ చేయడంలో ఇండియా న్యూమరస్ కన్స్ట్రెయింట్స్ ఫేస్ చేస్తుంది. They chiefly include infrastructure constraints, a disadvantageous tax policy environment, a non-conducive regulatory environment, high cost of industrial labor. చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రెయింట్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో లేకపోవడం, అడ్డంకులు ఉండడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొక్యూర్ చేసుకోవడానికి ఇబ్బందులు ఉండడం. డిసడ్వాంటేజియస్ ట్యాక్స్ పాలసీ ఎన్వైరన్మెంట్, ట్యాక్స్ పాలసీ కూడా అంత అనుకూలంగా లేకపోవడం. రైట్. నాన్ కండ్యూసివ్ రెగ్యులేటరీ ఎన్వైరన్మెంట్, కండ్యూసివ్ అంటే ఫేవరబుల్, conducive అంటే అర్థం ఏంటి? ఫేవరబుల్. ఇఫ్ ఇట్ ఇస్ ఎ కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ దట్ మీన్స్ ఇట్ ఇస్ ఎ ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్. ఫేవరబుల్ అంటే చాలా సపోర్టివ్ గా ఉంటుందని. నాన్ కండ్యూసివ్ అంటే ఫేవరబుల్ గా లేదు. ఎటువంటిది? రెగ్యులేటరీ ఎన్వైరన్మెంట్, గవర్నమెంట్ రెగ్యులేషన్స్, రూల్స్, ఇది సబ్మిట్ చేయాలి, అది సబ్మిట్ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా ఫేవరబుల్ గా లేవు. ఇది కాకుండా ఇంకేం చెప్పారు? హై కాస్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ క్రెడిట్, లేబర్ కాదు అక్కడ, సారీ, హై కాస్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ క్రెడిట్. క్రెడిట్ అంటే అర్థం ఏంటి? అప్పు. హై కాస్ట్ ఆఫ్ క్రెడిట్ అంటే అర్థం ఏంటి? వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటున్నాయి. ఇండస్ట్రీస్కి ఇస్తున్న అప్పుకి వడ్డీ రేట్లు బాగా ఎక్కువ ఉంటున్నాయి. సో హై కాస్ట్ అంటే అక్కడ వడ్డీ రేట్ ఎక్కువ ఉందని అర్థం. పూర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఫోర్స్ కి స్కిల్ సెట్ సరిగ్గా లేదు. రిజిడ్ లేబర్ లాస్ రిజిడ్ గా ఉన్నాయి. లేబర్ లాస్ ఫ్లెక్సిబుల్ గా ఉంటే వీళ్ళు ఇంకా లేబర్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఇండస్ట్రీస్ ఇన్ని గంటలు పని చేయండి, ఇవి చేయండి, అవి చేయండి, అప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ పని అయిపోతుంది. మన దగ్గర లేబర్ లాస్ కొంచెం రిజిడ్ గా ఉండడం వల్ల అలా చేసుకోవడం అవ్వదు. అంటే అది ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ లో నెగిటివ్. అది రెస్ట్రిక్టివ్ ట్రేడ్ పాలసీస్ కూడా రెస్ట్రిక్టివ్ గా ఉన్నాయి. అంటే ఇలా చేయండి, అలా చేయండి, ఎంత చేయాలి, అంత చేయాలి అని చెప్పి రెస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ నుంచి ఉండడం. లో R&D ఎక్స్పెండిచర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టకపోవడం. డిలేస్ అండ్ కన్స్టెంట్స్ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే ఎక్కడికక్కడే ఉద్యమాలు జరుగుతుంటాయి. సో అది చాలా డిలే అయిపోతుంది, చాలా కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి, అంత ఈజీ కాదు. అండ్ ద ఇనబిలిటీ టు అట్రాక్ట్ లార్జ్ స్కేల్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లోకి FDIని మనం అట్రాక్ట్ చేయలేకపోవడం, ఇవన్నీ కూడా ఇండియాకి ప్రెజెంట్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్. Unless these challenges are addressed, the dream of making India a manufacturing powerhouse rivaling China would be difficult to realize. Rival అంటే దాన్ని ఫైట్ చేయడం, దాంతో ఫైట్ చేస్తూ, రైవలింగ్ చైనాని ఎదుర్కొంటూ ఇండియా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ లో ముందుకు వెళ్ళాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, ఎప్పుడు ఈ ఛాలెంజెస్ ని అడ్రస్ చేసేంత వరకు కూడా మనం ఇది చేయలేము అని అర్థం అన్నట్టు. ఇక్కడ రైవల్ అనేది వర్బ్ గా వాడారా, నౌన్ గా వాడారా? వర్బ్ గా వాడారు. రైవలింగ్ అంటే చైనాతో కంపేర్ చేసుకుంటే, చైనాతో పోటీ పడేలాగా ఇండియా ముందుకు వెళ్ళాలంటే ఈ ఛాలెంజెస్ అని అడ్రస్ చేయాలి. అన్లెస్ వి అడ్రస్ దీస్ ఛాలెంజెస్, ఈ డ్రీమ్ ఇండియాని మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ గా చేయాలనే డ్రీమ్ అనేది వుడ్ బి డిఫికల్ట్ టు రియలైజ్ చేయడం కష్టం. రోల్ ఆఫ్ స్టేట్స్ యొక్క రోల్ ఏంటి? ఈ ఎంటైర్ థింగ్ లో స్టేట్స్ యొక్క రోల్ ఏంటో చూద్దాం. Since India follows a federal government system, a lasting solution to these constraints cannot be possible without the active participation of state governments and effective policy coordination between the center and the states. ఇండియాలో యూనిటరీ గవర్నమెంట్ లేదు, ఫెడరల్ గవర్నమెంట్ ఉంది. ఫెడరల్ అంటే అర్థం ఏంటి? డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్.
సెంటర్ కి స్టేట్స్ కి పవర్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి. మొత్తం పవర్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి పవర్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ కోఆర్డినేషన్ లేకుండా లాస్టింగ్ అంటే అర్థం ఏంటి? లాస్టింగ్ సొల్యూషన్ టు దీస్ కన్స్టెంట్స్, ఇంతకు ముందు చెప్పబడ్డ కన్స్టెంట్స్ అన్నిటికీ కూడా ఒక లాస్టింగ్ సొల్యూషన్ అంటే పర్మనెంట్ సొల్యూషన్. లాస్టింగ్ అంటే మీకు పర్మనెంట్ అని, చిట్ట చివరి వరకు ఉండేది, లాస్ట్ అవుతుంది, ఉండేది అని అర్థం అనమాట. ఈ సొల్యూషన్ రావాలి, పర్మనెంట్ సొల్యూషన్ రావాలి ఈ కన్స్టెంట్స్ అన్నిటికీ అంటే అది పాసిబుల్ కాదు. దేంతో? వితౌట్ ది స్టేట్ గవర్నమెంట్ పార్టిసిపేషన్. స్టేట్ గవర్నమెంట్స్ పార్టిసిపేట్ చేయకుండా ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ రాదు. అండ్ ఎఫెక్టివ్ పాలసీ కోఆర్డినేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీస్ కి, స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇండస్ట్రియల్ పాలసీస్ కి కోఆర్డినేషన్ ఉండాలి, సమన్వయం ఉండాలి, అప్పుడే పాసిబుల్ అవుతుంది, లేకపోతే కాదు. కరెంట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ పవర్డ్ మేజర్లీ బై మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక అండ్ యూపీ. ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. An important requirement for the development of the manufacturing sector is the availability of land area. Land area ఎక్కువగా ఉండడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ manufacturing sector కి. This could be one of the reasons why manufacturing activity is mainly concentrated in these 5 states which cover a substantial portion of India's geographical area. ఇండియాలో ఇవన్నీ కూడా పెద్ద కంట్రీస్, పెద్ద స్టేట్స్. ఈ పెద్ద స్టేట్స్ లోనే ఎక్కువగా ఉండడానికి కారణం కూడా అదే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాండ్ అనేది ఎక్కువగా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా పెద్ద రాష్ట్రాలే కాబట్టి అందుకనే ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అక్కడ కాన్సన్ట్రేట్ అయ్యింది అని చెప్పి అనుకోవచ్చు. హవెవర్ అయినప్పటికీ వాట్ ఈస్ ఆఫ్ కన్సర్న్ ఇస్ దట్ సమ్ స్టేట్స్ దట్ ఆల్సో హ్యావ్ లార్జ్ ల్యాండ్ ఏరియా కాంట్రిబ్యూట్ డిస్ప్రపోర్షనేట్లీ లిటిల్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ జిఎస్టిపి. చూడండి, కొన్ని స్టేట్స్ లార్జ్ ల్యాండ్ ఏరియా ఉంది. మధ్యప్రదేశ్ తీసుకోండి, ల్యాండ్ ఏరియా పెద్దది, ఎందుకంటే మధ్యప్రదేశ్ అన్నిట్లోకి పెద్ద కంట్రీ కదా, పెద్ద స్టేట్ కదా. సో ఇలాంటివి ఉన్నాయి. కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్, మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూషన్ లో జిఎస్డిపి అన్నట్లయితే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జిడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఇది కంట్రీది, జిఎస్డిపి అనేది స్టేట్ది, స్టేట్ యొక్క ఓవరాల్ అవుట్పుట్ అనమాట. దీంట్లో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. డిస్ప్రపోర్షనేట్లీ లిటిల్. డిస్ప్రపోర్షనేట్లీ అంటే అర్థం ఏంటి? నాట్ ప్రపోర్షనేట్లీ. చెప్తాను. డిస్ప్రపోర్షనేట్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తామంటే, ఒక స్టూడెంట్, ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఆయన సిఇఓ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ అని చెప్తున్నాం. సిఇఓ అంటే ఆర్గనైజేషన్ లో టాప్ మోస్ట్ పొజిషన్, ఒక పెద్ద కంపెనీకి టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉన్నాడు. ఆయన శాలరీ నెలకి 2 lakhs అన్నాం అనుకోండి, అది మనకి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నార్మల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎంబీఏ చేసిన వాళ్ళకే 2 lakhs ఉంటుంది. ఒక కంపెనీ సిఇఓకి 2 lakhs ఏముందంటే దట్ ఈస్ డిస్ప్రపోర్షనేట్లీ లిటిల్ కంపేర్ టు హిస్ రెస్పాన్సిబిలిటీస్. అంటే అతని రెస్పాన్సిబిలిటీస్, అతని బాధ్యతలతో కంపేర్ చేస్తే అది చాలా తక్కువ. అలాగే డిస్ప్రపోర్షనేట్ ఇంకోసారి వాడతాం, డిఏ కేసెస్ అంటారు, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసెస్, అంటే ఆదాయానికి మించిన ఆస్తులు. జయలలిత గారిని ఈ కేసులోనే అరెస్ట్ చేశారు. అంటే మనం ఒక స్టేట్ సీఎం గా ఉన్నప్పుడు మీకు గవర్నమెంట్ నుండి వస్తున్న ఆదాయం ఎంత, మీ దగ్గర ఉన్న ఆస్తులు ఎంత, ఈ రెండింటిని కంపేర్ చేస్తే ప్రపోర్షనాలిటీ లేదు. అంటే ఆదాయం ఎంత ఉన్నప్పుడు ఆస్తులు కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. ఆదాయం తక్కువగా ఉండి ఆస్తులు విపరీతంగా ఎక్కువ ఉన్నాయి అనుకో, దట్ మీన్స్ దెర్ ఇస్ ఎ డిస్ప్రపోర్షనాలిటీ, ప్రపోర్షనల్ గా లేవు అని అర్థం. దీనికి ఇంకొక పదం చెప్తాను, కమెన్సురేట్ అంటాం. కమెన్సురేట్. నేను ఎప్పుడు నా స్టూడెంట్స్ కంటాను, యువర్ పర్ఫార్మెన్సెస్ ఆర్ నాట్ కమెన్సురేట్ విత్ యువర్ పొటెన్షియల్. అంటే మీ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంది, అన్ఫార్చునేట్లీ మీ కెపాసిటీని, ఫుల్ పొటెన్షియల్ని మీరు రియలైజ్ చేసుకోలేకపోతున్నారు. రియలైజ్ చేసుకోలేకపోవడం వల్ల మీ పర్ఫార్మెన్సెస్, ఎండ్ పర్ఫార్మెన్సెస్ అనేవి అనుకున్న రకంగా రావట్లేదు, సాటిస్ఫాక్టరీగా లేదు. కమెన్సురేట్ అంటే బి ఈక్వివలెంట్ టు అని అర్థం. అలాగే ప్రపోర్షనేట్ అన్న బి ఈక్వివలెంట్ టు అని అర్థం. డిస్ప్రపోర్షనేట్ అంటే ఈక్వివలెంట్ గా లేకపోవడం, దానికి తగ్గట్టుగా ఉండకపోవడం. కమెన్సురేట్ అనే పదం కూడా ఇలాగ వాడతారు. ఓకే, యువర్ శాలరీ ఈజ్ నాట్ కమెన్సురేట్ విత్ యువర్ వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, శాలరీ తక్కువ ఉంది, అలాగనమాట. కమెన్సురేట్ అంటే అలా అర్థం చేసుకోవచ్చు. ఈ పెద్ద స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, రాజస్థాన్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, ఈ స్టేట్స్ అన్ని పెద్దవి. కానీ దేర్ కంట్రిబ్యూషన్ టు కాంట్రిబ్యూషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ టు స్టేట్ జీడిపి తీసుకుంటే చాలా తక్కువ ఉంది. The reasons for less manufacturing activity in these states have to be carefully examined. ఎందుకు తక్కువ ఉంది ల్యాండ్ ఏరియా ఉన్నప్పటికీ అనేదాన్ని మనం ఎగ్జామిన్ చేయాలి. అండ్ బేస్డ్ ఆన్ దిస్, దాన్ని బట్టి స్టేట్ స్పెసిఫిక్ ఇండస్ట్రియలైజేషన్ స్ట్రాటజీస్ నీడ్ టు బి డివైజ్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎ మిషన్ మోడ్ with active hand holding by the state government, central government.
ఎందుకు ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ అవ్వలేదు అనే విషయాన్ని మనం కేర్ఫుల్ గా ఎగ్జామిన్ చేసి బేస్డ్ ఆన్ ద రిపోర్ట్, ఆ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మనకు వచ్చిన దాన్ని బట్టి స్టేట్ స్పెసిఫిక్ ఇండస్ట్రియలైజేషన్ స్ట్రాటజీస్ ని బిల్డ్ చేయాలి. అంటే ఆ స్టేట్ పరిస్థితుల్ని అనుగుణంగా అక్కడ ఇండస్ట్రీ బిల్డ్ అవ్వాలంటే ఏం చేయాలని స్ట్రాటజీస్ ని డివైస్ చేయాలి, అంటే ప్లాన్ చేయాలి అండ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఏ రకంగా? ఇన్ మిషన్ మోడ్. మిషన్ మోడ్ అంటే క్లియర్లీ సెట్ ఆబ్జెక్టివ్స్. ఈ టైంకి ఇది అయిపోవాలి, ఈ టైంకి ఇది అయిపోవాలి, ఈ టైంకి ఇది అయిపోవాలి. డెడ్ లైన్స్ పెట్టుకొని, ఆబ్జెక్టివ్స్ పెట్టుకొని ఆ టైంకి ఎట్టి పరిస్థితులు అయ్యేలాగా చేయడాన్ని మనం మిషన్ మోడ్ లో చేయడం అంటాం అన్నమాట. విత్ యాక్టివ్ హ్యాండ్ హోల్డింగ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వదిలేయకూడదు, మధ్య మధ్యలో ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉండాలి, హ్యాండ్ హోల్డ్ చేయాలి. ఎక్కడ తప్పు అవుతుంది, ఎక్కడ చేయవుతుంది అంటే చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళడం. హ్యాండ్ హోల్డింగ్ అంటే ఒక పని చేసేటప్పుడు చెయ్యి పట్టుకొని దగ్గరుండి చేయించడానికి హ్యాండ్ హోల్డింగ్ అంటాం. Strong and carefully designed policy actions on the part of individual states would improve India's overall investment climate, thereby boosting investments, jobs, economic growth. Strong and carefully designed policy actions. ప్రభుత్వం పరంగా స్ట్రాంగ్ గా మరియు కేర్ఫుల్ గా డిజైన్ చేసిన పాలసీ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్స్ పరంగా వుడ్ ఇంప్రూవ్ ఇండియాస్ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్. ఓవరాల్ గా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ అంటే అర్థం ఏంటి? పెట్టుబడి చేయడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. దేర్ బై బూస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్. సో అనువైన వాతావరణం ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బూస్ట్ అవుతుంది, అంటే ఎక్కువ మంది వచ్చి పెట్టుబడులు పెడతారు. జాబ్స్ అండ్ ఎకనామిక్ గ్రోత్, ఆర్థికంగా పురోగతి కూడా మనం చూస్తాం. In addition to its initiatives aimed at attracting manufacturing companies looking to relocate their plants to India from China, the center has urged states to evolve their plans. In addition to, besides and in addition to its initiatives aimed at attracting manufacturing companies looking to relocate their plants to India from China. చైనా నుంచి ఇండియాకి వచ్చేద్దాం అనుకుంటున్న కంపెనీస్ ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని ఇనిషియేటివ్స్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తుంది. వాటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది? హ్యాస్ అర్జ్డ్ స్టేట్ గవర్నమెంట్స్ ని కూడా రిక్వెస్ట్ చేసింది, అడిగింది, రిక్వెస్ట్ చేసింది. దేనికి? టు ఎవాల్వ్ దేర్ ప్లాన్స్. మీరు కూడా మీ ప్లాన్స్ ని బిల్డ్ చేయండి, ఎవాల్వ్ చేయండి. ఎవల్యూషన్ అంటే గ్రో, అంటే మనకి చూడండి ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ అంటాం. ఒక దగ్గర స్టార్ట్ అయ్యి అలా మెల్లగా గ్రో అవ్వడాన్ని ఎవాల్వ్ అంటాం. డెవలప్ గ్రాడ్యువల్లీ, మెల్లమెల్లగా స్లోగా గ్రో అవ్వడం. మీరు ప్లాన్స్ స్లోగా మొదలు పెట్టండి అని చెప్పి అంటుంది. However, such a strategy would be more effective if the policy actions of the center and states are well coordinated. ఎప్పుడు ఎఫెక్టివ్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాటజీస్, స్టేట్ గవర్నమెంట్ స్ట్రాటజీస్ కూడా కోఆర్డినేట్ అయితే, పాలసీ యాక్షన్స్ కోఆర్డినేట్ అయితే అప్పుడు ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇది అర్థం. ఇన్ దిస్ కాంటెక్స్ట్, ఈ సిచ్యువేషన్ లో, ఈ పరిస్థితుల్లో ఏ సజెషన్ పుట్ ఫోర్త్ బై యూనియన్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ ఈజ్ వర్త్ అటెంప్టింగ్. రవిశంకర్ ప్రసాద్ గారు మన ముందు పెట్టిన ఒక సజెషన్, ఒక సలహా ఏదైతే ఉందో అది ఈజ్ వర్త్ అటెంప్టింగ్. అది అటెంప్ట్ చేయవచ్చు, మంచిది. ఇఫ్ an idea is worth attempting, that means ఆ ఐడియా అటెంప్ట్ చేయొచ్చు, దానికి అంత వర్త్ ఉంది అని అర్థం. టు ప్రమోట్, ఆయన ఏమి ఇచ్చారు సలహా? టు ప్రమోట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, he suggested forming a strategy group consisting of representatives from the central and state governments along with top industry executives. ఒక స్ట్రాటజీ గ్రూప్ ఫామ్ చేయాలి. అందులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంతమంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంతమంది, వాళ్ళతో పాటు ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్ కూడా, టాప్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉండాలి. వీళ్ళందరూ కలిపి కోఆర్డినేట్ చేసి వాళ్ళ యొక్క నాలెడ్జ్ షేరింగ్ జరగాలి. The purpose is to instill teamwork and leverage ideas through sharing the best practices of center and states. ఒకళ్ళ ఐడియాస్ ఒకళ్ళు షేర్ చేసుకోవడం అవుతుంది. బెస్ట్ ప్రాక్టీసెస్ ని ఒకళ్ళు బాగా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ నుంచి ఇంకొకరు నేర్చుకోవచ్చు. దాన్ని షేరింగ్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటాం. అలాగే టాప్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్ కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తారు. సో ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే అవకాశం అనేది వస్తుంది. కాబట్టి ఇలాంటి గ్రూప్ ఒకటి ఫామ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. అలాగే లివరేజ్ అనే పదం వాడారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లివరేజ్? లివరేజ్ అంటే ఇక్కడ సింపుల్ గా టు మేక్ యూజ్ ఆఫ్ అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు క్రికెట్ లో ఎక్కువగా కామెంటరీలో ఈ పదం వినిపిస్తూ ఉంటుంది. సో లివరేజ్ కి చాలా మీనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మంచి తేమతో ఉన్న వాతావరణం, గాలి వేస్తుంది అనుకోండి, పిచ్ పచ్చిగా ఉందనుకోండి, పచ్చగడ్డతో ఉందనుకోండి, అప్పుడు ఏమంటాం? ఇట్ ఈస్ కండ్యూసివ్ టు స్వింగ్ బౌలింగ్. స్వింగ్ బౌలర్స్ కి, ఫాస్ట్ బౌలర్స్ కి కండ్యూసింగ్ ఎన్వైరన్మెంట్. అప్పుడు ఒక మంచి ఫాస్ట్ బౌలర్ వచ్చి, స్వింగ్ బౌలర్ వచ్చి 6 వికెట్లు తీసేసాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు? దిస్ పర్సన్ హ్యాస్ లివరేజ్ ద కండిషన్స్ టు ద మాక్సిమం. లివరేజ్ అంటే టు యూటిలైజ్ సంథింగ్ టు ద మాక్సిమం ఎక్స్టెంట్. ఒక సిచ్యువేషన్ మనం మాక్సిమం వాడుకోవడం. ఇక్కడ ఏం చెప్తున్నారు? లివరేజ్ ఐడియాస్ త్రూ షేరింగ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ సెంటర్ అండ్ స్టేట్స్. వీళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ ని షేర్ చేసుకోవడం, ఐడియా షేర్ చేసుకోవడం ద్వారా మాక్సిమం అడ్వాంటేజ్ ని పొందడం. లివరేజ్ అంటే మీనింగ్ అది, టు గెయిన్ మాక్సిమం అడ్వాంటేజ్ ఫ్రమ్ సంథింగ్.
టు యూజ్ సంథింగ్ టు మాక్సిమం అడ్వాంటేజ్. మీకు ఎగ్జాంపుల్ అదే చెప్పాను. అనుకూలంగా ఉన్న కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంది కండిషన్, ఫుల్ ఎండ్ ఉంది, స్వింగ్ లేదు బాల్ కి, బౌలర్ ఎంత కష్టపడుతున్నా స్ట్రైట్ గా బ్యాట్ మీదకి వచ్చేస్తుంది, బ్యాట్స్మెన్ డబుల్ సెంచరీ కొట్టేసాడు అనుకోండి, హీ లివరేజ్ ది కండిషన్స్, యూజ్ ద కండిషన్స్ టు మాక్సిమం అడ్వాంటేజ్. అలాగే లివరేజ్ కి ఇంకొక మీనింగ్ ఏంటంటే అప్పు తీసుకోవడం, అప్పు చేయడం. ఇప్పుడు ఏ హైలీ లివరేజ్డ్ కంపెనీ అన్నాం అనుకోండి, అంటే ఆ కంపెనీకి డెట్ ఎక్కువగా ఉంది, డెట్ డిఈబిటి డెట్ ఎక్కువగా ఉంది, ఈక్విటీ తక్కువ డెట్ ఎక్కువ ఉంది, హైలీ లివరేజ్డ్ కంపెనీ అంటారు. బారోయింగ్ ని కూడా లివరేజ్ అంటాం, టు బారో క్యాపిటల్. ఓకే, రెండు మీనింగ్స్ కంప్లీట్ గా సంబంధం లేని మీనింగ్స్ అని. A similar approach is needed for developing the whole manufacturing sector. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఈ ఐడియా ఇచ్చారు రవిశంకర్ ప్రసాద్ గారు. మొత్తం హోల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి ఇలాంటి ఐడియాని మనం ఇంప్లిమెంట్ చేయవచ్చు, ఈజ్ నీడెడ్, అవసరం ఉంది అని చెప్తున్నాను. అయిపోయింది ఇది, కానీ ఐ వాంట్ యూ టు లుక్ ఎట్ దిస్ థింగ్. ఎస్ఏని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అనేది కూడా మనం చూడొచ్చు ఇక్కడ. స్టార్టింగ్ లో ఏం చేశారు, కాంటెక్స్ట్ సెట్టింగ్ జరిగింది. ఇది ఎంటైర్ పారాగ్రాఫ్ లో కాంటెక్స్ట్ సెట్టింగ్ జరిగింది. చైనాలో డిస్రప్షన్స్ వచ్చాయి, చైనా పరిస్థితులు బాగాలేవు, అందుకని రకరకాల కారణాల వల్ల అందరూ అక్కడ నుంచి మూవ్ అవుదాం అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు, ఇలాంటి టైంలో ఇండియా, మోదీ గారు కూడా సెల్ఫ్ రిలయంట్ ఇండియాని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆ బ్యాక్గ్రౌండ్ లో దీన్ని చూడాలని చెప్పి ప్రాపర్ గా కాంటెక్స్ట్ అనేది సెట్ అయింది. ఇక్కడ కాంటెక్స్ట్ సెట్ అయిన తర్వాత ప్రెసెంట్ పొజిషన్ ఏంటో చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారు, ప్రెసెంట్ ఇండియా పొజిషన్ ఏంటి. ఓకే, ఇండియా అట్రాక్ట్ చేసేయాలి, బాగానే ఉంది, కానీ ప్రెసెంట్ మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నాం, కన్స్ట్రెయింట్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఇండియా నిజంగా అంత గొప్పగా ఉందా, కోరిక అందరికీ ఉంటుంది, కానీ కోరికను రియలైజ్ చేసుకోవడానికి ఆర్ వి రియలీ డూయింగ్ గుడ్ రైట్ నౌ అంటే ఈ ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్పారు ఇక్కడ. ఓకే, సో ఇందులో ఇండియా ఇప్పుడు ప్రెసెంట్ పొజిషన్ ఇక్కడ రాశారు. ఈ సెకండ్ పారాగ్రాఫ్ లో ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ రాశారు. ఇప్పుడు థర్డ్ పారాగ్రాఫ్ ఏం రాశారు, సొల్యూషన్. స్టేట్స్ ఇన్వాల్వ్ చేయాలి, వాటిని ఇన్వాల్వ్ చేసి స్టేట్ స్పెసిఫిక్ స్ట్రాటజీస్ బిల్డ్ చేయాలి అని చెప్తూ ఇది మొత్తం సెంట్రల్ స్టేట్ కలిపి సమన్వయంతో పనిచేసి ఇందులో సొల్యూషన్స్ ఇచ్చారు. సో దిస్ ఇస్ ది పర్ఫెక్ట్ వే టు బిల్డ్ ఎన్ ఎస్సే. ఫస్ట్ ఏంటి, కాంటెక్స్ట్ సెట్టింగ్, ఇక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ లేదా ఇష్యూస్ ఆర్ కన్సర్న్స్, తర్వాత చెప్తూ సొల్యూషన్ ఆర్ కంక్లూజన్. ఇది ఒక పర్ఫెక్ట్ వే ఆఫ్ బిల్డింగ్ అండ్ ఎస్సే. అందుకనే ఇట్లాంటి నేను పిక్ చేస్తుంటాను అప్పుడప్పుడు. లెఫ్ట్ సైడ్ వచ్చేవి బాగుంటే చేసేద్దాం, కానీ ఈ రోజు నాకు అంత ఉపయోగపడేవి కనిపించలేదు. ఇది సింపుల్ ఎస్సే, మరీ కష్టమైన వొకాబులరీ లేదు, కానీ ఉపయోగపడుతుంది. సో ప్రాపర్ కాంటెక్స్ట్ సెట్టింగ్ జరిగింది, తర్వాత సిచ్యువేషన్స్, ఇష్యూస్, కన్సర్న్స్ అన్ని మాట్లాడారు, దెన్ సొల్యూషన్ గురించి మాట్లాడారు. సో సింపుల్ 3 పార్ట్ ఎస్సే కింద మనం చేసుకోవచ్చు, ఇలా బిల్డ్ చేసుకోవాలి. I hope it is useful to you. Thank you very much.